నిజామాబాద్ అతిపెద్ద మార్కెట్ పసుపుకు సంబంధించి పెద్ద మొత్తంలో రైతులు పసుపు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎట్లా ఉంది మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశం పైన మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా మొత్తం 3-4 రోజులు బంద్ ఉండే పెద్ద మొత్తంలో వచ్చింది, మొత్తం జామ్ అయిపోయింది. అంటే ట్రాఫిక్ దాదాపు 1 కిలోమీటర్ వరకు ఈ వెహికల్స్ జామ్ అయినాయి. అంటే ఈ నేపథ్యంలో ఎంత పెద్ద మొత్తంలో పసుపు వస్తుంది, ఇక్కడ ఏర్పాటు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎట్లా కొనుగోలు నడుస్తుంది? ఏదైతే మొన్న 4 రోజుల నుంచి మార్కెట్ బంద్ ఉందో కావుండ పున్నం సందర్భంగా, అంతకుముందు కూడా మనకు సాఫ్ట్వేర్ కు కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ఒక్క రోజు కూడా బంద్ ఉన్నది కాబట్టి ఈ రోజు అధికంగా వచ్చిన మాట వాస్తవమే. 49,500 బస్తాలు ఇప్పటి వరకు రావడం జరిగింది. ఎన్ని వచ్చినా కూడా మార్కెట్లో మంచి విశాలమైన తావున్నది. వాళ్ళకు మంచి అయినటువంటి వసతులు ఉన్నాయి. అన్ని విధాలా మేము ఆదుకుంటా ఉన్నాం. అన్ని పర్యవేక్షణలు జరుగుతూ ఉన్నాయి. మా అధికారులు కూడా ఎంటదెంట ఇది ఖాళీ చేపించడం జరుగుతూ ఉన్నది. ట్రాఫిక్ జామ్ అయినదని అంటే పొద్దుగాల ఒకటే పారి అన్ని వెహికల్స్ ఒకటే పారి వచ్చినాయి కాబట్టి అన్ని 3 జిల్లాల నుంచి వస్తుంది కాబట్టి అది ఒక గంట సేపు మనకు ఎట్లన్నా ఎప్పుడు కూడా ఎక్కువనే కనిపిస్తుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. మొన్న అకాల వర్షం కారణంగా కూడా చాలా సఫర్ అయ్యారు రైతులు. లోపల ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి ఒకరోజు బంద్ పెట్టినట్టు సందర్భం ఏంది? అసలు ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, మరి ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి? అకాల వర్షం వల్ల ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందిగా లేదు. 3,500 థర్డ్ పాలసీలు ఇచ్చేసి అన్ని ఎవరైతే రైతుల కుప్పలు ఉన్నాయో ఏదైతే కమిషన్ ఏజెంట్ ఉన్నాడో వాళ్ళకు మేము ఇచ్చి, రైతులు లేకున్నా కూడా మా వాళ్ళతో కూడా అందరికీ ఇచ్చేసి మేము అన్ని ఎక్కడ కూడా పసుపు తడవకుండా పెట్టియడం జరిగింది. అటువంటి ఇబ్బందులు ఏమో జరగలేదు, జరిగాయి కూడా. తేమ శాతం గురించి ముందస్తుగా అవగాహన కల్పించారు. మరి రైతులు ఎట్లా తీసుకొస్తున్నారు, ఎంత ఉంటుంది తేమ? అది మన నిజామాబాద్ జిల్లాలో ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 25 నుంచి 30 మ్యాచర్ తెస్తున్నారు. 10 నుంచి 12% మ్యాచర్ తెస్తే సాంగ్లీలో ఏ రేట్ అవుతుందో ఇక్కడ కూడా ఆ రేట్ వస్తుంది. కానీ మన నిజామాబాద్ జిల్లాలో ఎంత చెప్పినా కూడా, ఎంత మోటివేట్ చేసినా కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక 50% కంట్రోల్ అయింది. కానీ ఇంకా 50% కంట్రోల్ కావాలంటే మ్యాచర్ మిషన్లు మన దేశంలో పసుపు అడ్లు ఏదైతే మ్యాచర్ చేస్తున్నారో ఆ రకంగా పసుపుది మ్యాచర్ మిషన్లు వస్తే ఇది మ్యాచర్ కరెక్ట్ కండిషన్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి నేను సందర్భంగా భావిస్తా ఉన్నాను. ప్రజెంట్ ఇప్పటి వరకు దాదాపుగా కొనుగోలు ఒక 20 రోజులు కావచ్చు ప్రారంభమైన పెద్ద ఎత్తున పసుపు తీసుకొస్తున్నారు. రేట్ ధర అత్యధికంగా అంటే ఎంతవరకు వచ్చింది ఇప్పటివరకు? 15,600 మొన్న ఓపెన్ యాక్షన్ లో 15,600 రూపాయలు పలకడం జరిగింది. అంటే మంచి సార్. ఎట్లయినా ఈ 25 నుంచి 35 మ్యాచర్ 50% మ్యాచర్ అటువంటిది వచ్చినప్పుడు రేట్ తగ్గుంటుంది. ఇప్పుడు అది మనం కటాఫ్ డేట్ పెట్టినాం కాబట్టి 9,500 తగ్గకుండా మార్కెట్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయినా కూడా మనం 11,500 నుంచి 15,600 దాకా జరుగుతుంది. రైతులు ఆందోళన చెందినారు పెద్ద మొత్తంలో. ఇక్కడ గుమిగూడిరు. ఏంది అసలు ఈ 1.0 నుంచి 2.0 వరకే వచ్చింది. ఇదంతా గందరగోళం నెలకొంది. దీని పట్ల ముందస్తుగా మీరు ఏమన్నా దీనిపైన చర్యలు తీసుకుని ఉంటే ఇది ఇప్పటికి రైతులకి ఈ మధ్య కాలంలో జరిగిన ఇబ్బంది జరగకపోయింది. ఆ రోజు పొద్దున్నే 8 గంటలకు కమిషన్ ఏజెంట్లని ఖరీదారులను పిలిపించుకొని మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కొంచెం ఏంటంటే మాకు ఓపెన్ యాక్షన్ కు 15 సంవత్సరాలు అవుతున్నది, మేము ఓపెన్ యాక్షన్ పాడాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కొంచెం ఆ చిట్టీల రూపకంగా చేసుకుంటే, డబ్బాలో చిట్టి రూపకంగా చేసుకుంటే బాగుంటుందని అన్నప్పుడు ఖరీదారులు ఏమన్నారంటే, మనం చిట్టీలు ఎన్ని రాస్తాము, దాదాపు మనకు 37 వేల బస్తాలు ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది, ఓపెన్ యాక్షన్కే వస్తాం మేము, మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి అని వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఈ కమిషన్ ఏజెంట్లు ఆలోచన చేసుట్లా వాళ్ళందరూ గుమిగూడి ఆఫీస్కి రావడం జరిగింది. కానీ 5 నిమిషాల లోపల అది ఓపెన్ యాక్షన్ చాలు చేసినాం. ఎక్కడో అక్కడ 7 సెటిల్మెంట్లలో ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా 15,600 ధర వాళ్ళకిన్న రోజు, అంటే ఆ రోజు నాకు తెలిసి 1000 నుంచి 1500 ప్రతి రైతుకు లాభం జరిగింది. ఈ పసుపు వచ్చే అవకాశాలు ఉంటుంది. రైతులకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసి ఏప్రిల్ మే వరకు వస్తుంది. రైతులకు అన్ని విధాల ఫెసిలిటీ ఉన్నాయి. సమ్మర్ ఉంది. ఈ సమ్మర్ నేపథ్యంలో వాళ్ళకు ఉండడానికి కావచ్చు, సాగునీటి ఫెసిలిటీ కావచ్చు, ఇట్లాంటి ఏమి ఏర్పాటు చేసి ఉండటానికి రైతు రెస్ట్ హౌస్ ఉంది. తాగటానికి మంచి షెడ్లలో మేము కూల్ వాటర్ పెట్టడం జరిగింది. దేశంలో పసుపు పండించే జిల్లాల్లో మొత్తం నిజామాబాద్ ఒక అగ్రస్థానంలో ఉందని చెప్పొచ్చు. నిజామాబాద్కి పెద్ద మొత్తంలో పసుపు పండిస్తారు. ఇక్కడ దాదాపుగా 28,500 ఎకరాల్లో పసుపు పండించినటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో రైతులు ఉన్నారు. 28,000 మంది దాదాపుగా రైతులు ఈ పసుపుని పండిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పెద్ద మొత్తంలో పసుపు వచ్చింది. గత 4 రోజుల్లో బంద్ ఉండే కారణంగా మరింత దాదాపు 50,000 బస్తాలు ఈరోజు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు నిజామాబాద్లో పసుపు పరిస్థితి ఎట్లా ఉందని. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ కంటే ఇంకా సాంగ్లీ అతిపెద్ద మార్కెట్, దాని తర్వాత నిజామాబాద్కి పెద్ద మొత్తంలో పసుపు రావడం, ఇదంతా అసలు రైతుల
రైతులకు ఎట్లా ఉంది ఈ పసుపు పంట? లాభాలదాయకంగా ఉందా లేకపోతే మార్కెట్ యార్డ్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? మరి ఇప్పటికే అధికారులు 15,000 వరకు పలుకుతుందని చెప్పి ధర చెప్తున్నారు. గ్రౌండ్ స్థాయిలో రైతులు ఏం చెప్తారు? అసలు నిజానికి 15,000 పలుకుతుందా ఇంకా తక్కువ పలుకుతుందా అనే అంశం పైన రైతులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంది ధర ఎట్లా నడుస్తూ ఉంది? పెద్ద మొత్తంలో ఈ మధ్య కాలంలో ధర బాగా పెరుగుతుందని చెప్పి అధికారులు అంటున్నారు. మరి క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది పరిస్థితి? ఏం పడుతులేదన్న, ఇది ఇక్కడ 12,000 13,000 దాటలేదు అంతే. ఏం గిట్టుబు ధర లేదు అసలే. ఈ రోజు ఎప్పుడైనా అంత ధర లేదు. మాకేం కూలీలు విరిగిపోయినాయి, ఎక్కడెక్కడ విరిగిపోయినాయి, ఇక్కడ పెండ విరిగిపోయింది, అన్ని ఎక్కడెక్కడ విరిగిపోయినాయి మొత్తం. కూలీలు ఏమో విరిగిపోయినాయి. అప్పుడేమో ఒక లారీ కొంటే 15,000 పోసిరు, ఇప్పుడు 35,000 వస్తున్నారు అన్న. ఇలా ఇప్పుడు కోడిపితులో ఒక దాదాపు 20,000 పోసిరు, ఇప్పుడు 40,000 వస్తున్నారు. అప్పుడు అంత ధర ఉన్నది, ఇప్పుడు అంత ధర ఉంది. మేము కోదాంపూర్ నుంచి అన్న, నందిపేట దగ్గర కోదాంపూర్ నుంచి 10 గంటలకు వచ్చినాం అన్న. 10 గంటలకు ఈ రోజు 10 గంటలకు వచ్చినాం. కాలే కొనుగోలు ఇంకా మొన్న అంత అయింది. మొన్న పోయిన శుక్రవారం అంతే అయింది. 12,000 13,000 అంతే. ఎన్నొకటి 101 14,000 పోయింది అంతే. 101 పోతే కరెక్ట్ కాదు. 101 పోలంటే కరెక్ట్, కానీ 101 పోయింది. 101 అదే రేట్ అంటున్నారు అయిపోయి మొత్తం. 15,000 15,000 అయిపోయి ఎక్కడికి అవుతుంది, పోతలేవు అసలే. అంతే 13,000 15,000 రేట్ అస్సలు లేదు అసలే. అంతే 13,000 2 దాకా 13,000 అంత గిట్లా అంతే ఉన్నా అన్న. రైతులకు ఏం గిట్టుబడి ధర లేదన్న, అంత లాసే ఉన్నది మొత్తం. మా రైతు అన్నదే మొత్తం లాసే, కట్టుబడి లేక మా రైతు ఏమవుతుందంటే ఎంతైతే అంత ఇచ్చేసిపోతాం, అంతే ఎంతైతే అంత ఇచ్చేసిపోతున్నాం. మా రైతుకు చాలా కష్టం ఉన్నా, బాగా కష్టం ఉన్నది. అంటే మా రైతులను ఓళ్ళు పట్టించుకుంటలేరన్న. ఓళ్ళు పట్టించుకున్నా లేనిలేరు అసలే రైతులని. ఇంతవరకు రైతులని దయచేసి గవర్నమెంట్ని కొంచెం రైతులను పట్టించుకోవాలని కోరుతున్నామన్న అందరికీ. పసుపుని కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని రైతు వానక ఎండకు ఎండుతున్నాము, ఆనకు తడుతున్నాము, చలికి తట్టుకుంటున్నాము, అన్నిటికీ తెల్లందాక కూడా పోతున్నాం అన్న. తెల్లందాక పొందాక ఇప్పుడు బోర్డు నీళ్ళు అయినాయి అన్న. అక్కడ ఎన్నో ఎండిపోతున్నాయి. ఏం చేయాలా? రైతులను పట్టించుకుంటలేరు అసలే గవర్నమెంట్. ఒకవైపు పసుపు బంగారంతో పోలుస్తారు, బంగారం ధర ఆకాశాన్ని నడుతుంది, మరి పసుపు నీళ్ళకు చూస్తుంది. మాట్లాడదాం. ఏంది ఇట్లా 15,000 వరకు పలుకుతుంది రైతులకు? మంచి ఈసారి పోయినసారితో పోలిస్తే సార్ పెద్ద మంచి ధర ఉందని చెప్పి అంటున్నారు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు? హలో, నమస్కారం. నా పేరు గంగా నరసయ్య, మాది నందిపేట మండల్ కుదాన్పూర్ గ్రామము. గవర్నమెంట్ చెప్తుంది రైతే రాజు అని చాలాసార్లు చెప్తూ ఉంటుంది. రైతు రాజు ఎప్పుడైతే అనేది ఇప్పటికైతే నేను చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్నా. ఆ విషయం అయితే రైతు రాజు అంటారు, కానీ రాజు అయితే రైతు రాజు ఎప్పుడు కాలే. ఇప్పటికైతే కాలే. మా నాన్నలు అట్లనే ఏం చేసిండ్రు, మేము కూడా అట్లా అవుతున్నాం. ఏంటంటే ఒకప్పుడు 500 300 కైకిలతో పసుపు దొబ్బినాం, ఇలా 1500తో దొబ్బుతున్నాం. ఆ 300 దొబ్బినాడు ఇదే రేటు 12,000 11,000 అప్పుడు అమ్మింది. కానీ ఇవాళ కూడా 12,000 11,000 అదే రేటు. అంటే కైకిలు పెరిగినాయి కానీ పసుపు రేటు పెరగలేదు. అప్పుడు ఏం చేస్తారు మా పెద్దలు, ఏం చేస్తున్నారట అంటే పసుపు అమ్మి బంగారం తీసుకుని వస్తున్నారట. ఇలా పసుపు అమ్మి బంగారం తీసుకుని వచ్చాడు కాదు. ఇక అసలు ఆ విషయం జోలే లేదు. ఇక పసుపు బంగారంతో పోలుస్తుంది, కానీ ఇలా బంగారంతో పోల్చడానికి లేదు. ఏమైతే పసుపు విషయం ఎట్లుంటుందంటే, పసుపు వెళ్తుందా అని అంటే వెళ్తుంది, కానీ దానికి ఒక తెగుళ్ళు వచ్చేసినాయి అనుకో, అది మొత్తం అసలు అటే పోతుంది. రైతు మొత్తం పడిపోతాడు. 50,000 60,000 లక్ష రూపాయలు పెట్టుబడి పెడతాడు పసుపుకు, ఒక ఎకరంకు. కానీ అదేమవుతుంది, ఆ పసుపు వెళ్ళిందంటే దానికి డబ్బులు 1 2 లక్షలు 3 లక్షలు వస్తాయి, 2 లక్షల చిల్లర వస్తాయి. కానీ అది ఒక్కసారి రోగం వచ్చే తెగుళ్ళు వచ్చినాయి అనుకో, అది మొత్తం పడిపోతుంది. కానీ ఏమవుతుందంటే సేమ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, డాక్టర్ వ్యవస్థ ఎట్లయింది, వైద్య వ్యవస్థ, ఈ యొక్క పెస్టిసైడ్ వ్యవస్థ కూడా అట్లా అయిపోయింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ పెస్టిసైడ్స్ మనకి సొసైటీ నుంచి ఏదైతే మనకు ఫర్టిలైజర్స్ సప్లై చేస్తున్నారో, ఆ విధంగానే పెస్టిసైడ్స్ కూడా దానికి గ్రామ స్థాయిలో ఈ ఏఈఓలు అవుతున్నారో ఆ ఏఈఓలను ఏర్పాటు చేసి వాళ్ళు దీనికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏమేమి ఇవ్వాలా, అట్లా ఆ విధంగా ఈ గ్రామ స్థాయిలో ఏఈఓలను ఏర్పాటు చేసి ఇది చేస్తే మాకేమైతుందంటే, ఈ ఫర్టిలైజర్ ఈ పెస్టిసైడ్ షాప్లకు పోయినప్పుడు మా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ కదా ఏదైతే రాసిచ్చి మనకు చిట్టులు ఇచ్చి మందులు తీసుకొస్తారో, ఆ మందులు తీసుకొచ్చి మేము కొట్టిస్తున్నాం. మాకు రైతులకు ఏం తెలియదు, ఇది కొట్టేంటి అది కొడుతున్నాం. అది ఇంత పెద్ద బిల్లులు అవుతున్నాయి. కానీ ఇక్కడ చూస్తున్న వ్యవస్థ మాకు అది లేదు. కానీ ఈ ప్రభుత్వం గమనించి ఈ విషయాన్ని మాత్రం గ్రామ స్థాయిలో ఈ ఏఈఓల్ని నీకు క్షేత్రస్థాయిలో తిరిగి ఈ యొక్క దీనికి ఇది అవసరం అనే విధంగా చెప్పి రైతుల్ని కొద్దిగా ఉత్తేజపరిస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. ఈ పసుపు విషయంలో అయితే ఈ ధర ఉంటే ఓకే, పర్వాలేదు. కానీ ఈ ధర అందరికీ లేదు, అంతా లేదు. 15,000 అన్న మాట అయితే లేదు, అసలే లేదు. ఇప్పటికైతే 15,000 కాలేదు. 15,000 అంటే ఎట్లాంటి పసుపుకి వస్తుంది? మరి 15,000 రావాలంటే మీరు ఎంత కృషి చేయాల్సి వస్తుంది? 15,000 రావాలంటే మేము కృషి చేస్తున్నాం అన్న. మేము అందరం కృషి చేస్తారు, ప్రతి రైతు కూడా కృషి చేస్తాడు. కృషి చేయదని ఏం లేదు, ప్రతి రైతు చేస్తాడు. కానీ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, తెగుళ్ళు రాంది మంచి క్వాలిటీ కొమ్మ అవుతుందో అది 15,000 పోలే. నేను ఇప్పటికైతే ఆ 15,000 రేటు చూడలే ఈ మార్కెట్లో. మొన్న లాస్ట్ హోలీకి ముందు వచ్చిన
తర్వాత ఇవాళ కూడా వచ్చిన నేను, అప్పుడు కూడా 15,000 పోలే, 14,500 14,600 లాస్ట్ రేటు. కానీ ఇవాళ ఇంకా రేట్ రాలేదు. ఈ రేట్ వస్తే మనకి ఇవాళ ఏందనేది ఏర్పడుతుంది. ఇవాళ అయితే రేట్ రాలేదు ఇంకా. ఎండాకాలం ఎక్కడెక్కడ నుంచి వస్తారు మరి, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి, ఏం లేదు ఇక. మనం ఏదున్నా కానీ మనం సెల్ఫ్గానే చేసుకోవాలా. వాటర్ కూడా ఏం ఫెసిలిటీ ఏం కనిపిస్తలేవు ఇక్కడ, ఏదానికి ఏం లేవు. ఏదన్నా మన సెల్ఫ్గానే చేసుకోవాలా. అప్పుడు ఇట్లా ఉంది అంతే ఉంది. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ మా రైతుకు మాత్రం అది ఒకటే రేట్ నడుచుకుంటూ వస్తుంది, అంతే ఉంటుంది రేటు. ఇప్పుడు ఒక సబ్బు తీసుకుంటే ఒకప్పుడు 4 రూపాయలు తీసుకున్నాం దాన్ని, ఇవాళ 12 రూపాయలు అయింది. మామూలు అంటే మన వట్టిగా ఎగ్జాంపుల్ వట్టిగా తీసుకున్నా కానీ ఇది కూడా మనకు ఒకసారి 4,000 మంది 12,000 కాలే కదా మరి. అది లేదు. జొన్నల విషయంలో కూడా ఎప్పుడైతే పసుపు కాకుండా జొన్నల విషయంలో మేము 2014-16లో 4,000 జొన్నలు అమ్మినాం. ఇలా కూడా అదే ఉన్నది. ఇలా 3,000 4,000 అయితే ఇవాళ మందు ఉంది. ఏది మన ఇది యాపపిండి ఉన్నది. మనం అది బీజు కానీ ఇప్పుడు మన పుటాసు 1800 ఏదంటే తెచ్చిపోస్తూ ఏది పోసినా అది తెగులు వస్తే ఎగిరిపోతున్నది. అయిపోయాయి. రైతు ఎంత నష్టపోతున్నాడు? ఎవరు పట్టించుకుంటారు? ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకుంటారు? ఒక ఏర్పాటు చేయాలా, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇట్లా చేస్తే రైతులకు ఇట్లా బాగుంటుంది, మీరు ఎగ్గి పని చేయరని ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏదో నీ ఒక చూపించినామా, వేసుకొని పోయినామా, నీ అంకల్ నువ్వు ఉంటున్నావు, నా అంకల్ నేను ఉంటున్నాను, రైతులు ఎంత బాధపడుతున్నారు అనేది ఎవరు పట్టించుకుంటారు లేరు కదా. చూస్తారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏడాది వండిస్తే ఒక బిగెట్లా ఒక 20 డ్రమ్లు అయింది. ఆ 20 డ్రమ్ల 40 డ్రమ్ల 20 డ్రమ్లు మురిగిపోయింది అని ఎంత నష్టపోయినా చూడిగా. ఎవరు ఓలను ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థ చూసుకుంటుంది, దానికి మంది ఇస్తారని బాగుంటుంది అనేది మాట్లాడు కదా. పసుపు బోర్డు వచ్చింది, అట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి పసుపు బోర్డు వచ్చింది. మరి పసుపు బోర్డు వచ్చే నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? బోర్డు వచ్చినా కానీ ఇప్పుడు ఇంకా మనకు ధరలు కూడా ఎక్కువ ఏం లేవు. కానీ అధికారులు ఇప్పుడు మండలంలో అధికారులు ఉన్నారు కదా, కానీ గ్రామాల్లోకి వచ్చి కొంచెం పర్యవేక్షించాలి. పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ పసుపు తీసుకుందాం, దీనికి తెగుళ్ళు ఏమన్నా వస్తున్నాయా, దీనికి ఏమేమి వాడాలి, అవగాహన కల్పించాలి. ఓన్లీ మొక్కుబడిగా మీటింగ్లు పెట్టి ఫోటోలు అవి తీసుకొని అవి ప్రభుత్వానికి పంపిస్తారే తప్ప ఆ రైతులకు వచ్చి సరైన అవగాహన లేక పంట చాలా నష్టపోతున్నది. పసుపులకు ఇప్పుడు ఏమేమి మందులు వాడాలి, ఏం కథ, అవి ఎవరికి తెలియదు. ఓన్లీ మనం పెస్టిసైడ్కి వెళ్తున్నాం, వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకొచ్చి కొడుతున్నాం, దానివల్ల చాలా నష్టపోతున్నాం. డబ్బులు వృధా అవుతున్నాయి, అక్కడ ఫలితం లేదు. మంచిగా ఉన్న పసుపుకేమో 13-14 రేట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎకరం పెట్టిన ఒక అరెకరం పెట్టిన వాళ్ళకు అంతే ఉంది, ఎకరం పెట్టిన వాళ్ళకు కూడా అదే పైసలు వస్తున్నాయి. మరి ఇప్పుడు అరెకరం పెట్టిన ఒక మంచలేక మొత్తం పంటనే రాలేదు, మొత్తం పురుగు వచ్చేసి తెగులు వచ్చేసి రాలేదు. అట్లా అవగాహన కల్పించాలి రైతులకు. అధికారులు వచ్చేసి గ్రామాలలో మీటింగ్లు పెట్టి ఈ పంటకు ఇలా ఉంటుంది అని కొంచెం పరీక్షించాలి. వాళ్ళు ఓన్లీ అక్కడనే తిరుగుతారు, ఈ గ్రామాలలోకి వచ్చేసింది లేదు. వ్యవసాయదారులను కూడా పట్టించుకునేది లేరు. ఫెసిలిటీస్ ఎట్లున్నాయి? మందులు కావచ్చు, ఏర్పాటు ఏదన్నా వడదెబ్బ తాకినప్పుడు కానీ, జ్వరం వస్తే చిన్న గాయాలు అయినప్పుడు కానీ ఏర్పాట్లు చేసినామంటున్నారు. మరి వాటర్ కానీ ఇవన్నీ కల్పించినామంటున్నారు. వాటర్ ఏంది అక్కడ క్యాన్లలో పెట్టారు, అది కూడా సరైనటువంటి లేదు. వ్యవస్థ ఇక్కడ కూడా 20 years ఎక్కడ ఎలా ఉందో మార్కెట్ ఇప్పుడు కూడా అలా ఉంది. ఏం డెవలప్ లేదు. మార్కెటింగ్ ఈ మార్కెట్లో కూడా ఇప్పుడు డెవలప్ ఏం లేదు. అప్పుడు మేము చూస్తున్నాం, మా నాన్నతో మేము వచ్చినాం, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థనే ఉన్నది సేమ్. ఎవరు అధికారులు కూడా వచ్చింది లేదు, పర్యవేక్షించింది లేదు. అతిపెద్ద సెకండ్ మార్కెట్ నిజామాబాద్. అయితే దీని దృష్టి పట్ల ఎట్లా ఉందంటే, మేము ఈ ఏడాది వర్షాకాలం బాగా దెబ్బతిన్నాం, అయినా పంట అరాకురగా వెళ్ళింది. అయినా కానీ దీనికి మార్కెట్కి తీసుకొచ్చినా కానీ సరైన పద్ధతి, ఒక గిట్టుబాటు అంటూ లేదు. ప్రస్తుతానికి వీళ్ళందరూ బీజేపీ నాయకులే కానీ వీళ్ళందరూ అధికారులు ఉన్నట్టే కానీ ధర నిర్ణయంలో ఏకదాటిగా ఒక రేటు కరెక్ట్ చేస్తలేరు. మేము బాగా లాస్ అవుతున్నాం. వీళ్ళందరూ ఈ ట్రేడర్స్ వాళ్ళు కానీ, ఈ దళారీలు కానీ, వీళ్ళందరూ చైర్మన్లు కానీ, వీళ్ళందరూ డైరెక్ట్స్ ఏకగ్రీవం అయ్యి ఏకదాటిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు నిర్ణీత ధర మాకు వస్తలేదు. వాళ్ళు కుమ్మక్కైతురు. వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకున్న తర్వాత మాకు అరాకొర రేట్ వేసి మాకు ధర కరెక్ట్ ఏకదాటి మీద వేస్తలేరు. మేము బాగా లాస్ అవుతున్నాం. దీని దృష్టిలో ఏదైనా ఏ ప్రభుత్వమైనా కానీ రైతుల పట్ల నిర్ణయం గట్టిగా తీసుకోవాలా. మేము బాగా లాస్ అవుతున్నాం. వీళ్ళందరూ కుమ్మక్కైతురు. ఇప్పుడు ఏమైందంటే, మేము రైతులమే ఒక దాటి మీద, ఒక లైన్ మీద లేము. అన్నింటికీ యూనియన్ ఉన్నది, రైతుకి ఒక యూనియన్ లేదు. అట్లా మేము ప్రతి పంటలో లాస్ అవుతున్నాం. ఈ పసుపు బోర్డు అనే విషయానికి వస్తే, నిజామాబాద్లో అతిపెద్ద మోసం అంటే ఫస్ట్ ఆసేలో మోసం అంటే కూడా ఇదే. ట్రేడర్స్ వారు కానీ, డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, ప్రతి ఒక్కరు దళారులు
వీళ్ళందరూ ఏకదాటిగా మాకు ధర ఈ రోజు కూడా 2000 డౌన్ అని చెప్తుర్రు. మాకు కనీస ధరస్తో కూడా గ్యారంటీ లేదు ఇందులో. మేము ఎలా బతకాలి? మీరు అందరు ఏకదాటి ఉంటే, మీరు ఒక్క లైన్ మీద ఉంటే మేము ఎలా బతకాలి? మీరు ప్రతి దానికి ఒక ధర నిర్ణయిస్తే, మేము ఒక లైన్ మీద ఉంటే మీరు ఒక ధర కేటాయిస్తే మాకు అరకొర కొద్దిగా లాభాలు పొందుతాం. అయినా కానీ ఈ ఏడాది వర్షపాల ప్రభావాల వల్ల అరకొర వెళ్ళింది. అయినా కానీ దీనికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము బాగా లాస్ అవుతున్నాం. కనీసం దళాల నుండి మాకు కొద్దిగా విముక్తి కలుగుతాం మేము కోరుతున్నాం అన్న. ఇంకేం లేదు. మాకు ఒక పాదారు 17,000 సరిపోతాయన్న. మాకు అరకొర మా కృషి ఫలితం ఏంటంటే ఒక 6,000 కొమ్ముకు, ఒక 14,000 ఒక మండకున్నా అనుకో మాకు గిట్టుబాటు మాకు అనిపిస్తామని కోరుకుంటున్నాం అన్న. అయితే రాజు అంటారు, ఏడున్నాడే రాజు మాకు ఏడ కనిపిస్తాడు. ఆ రాజు మాకు కనిపిస్తే మాకు మంచిగా సంతోషం ఉంటుండే. కానీ మాకు ఆ రాజు ఏడ దొరుకుతలేడు. ఇంక వరకు మేము మత్తులు ఎంకుతున్నాం. మా బాధలు మాకు ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మా బాధలు ఎంత బాధపడితే, ఎంత కష్టపడితే గీడికి వచ్చినాం మేము. ఈడ మా బాధలు లెక్కేసిన రాజు ఏడున్నాడు. ఆ రాజు దొరుకుతలేడు. లెంకుతున్నాం కానీ ఆ రాజు ఏడ దొరుకుతలేడు. అది చెప్పుడే ఉన్నది. ఎద్దేడ్చినా బాగుపడరు రాజ్యం అంటారు. కానీ ఎద్దేడుతుంది, రైతు బాధపడుతుండు. ఏడ సుఖపడ్డది లేదు. మరి పసుపు వచ్చింది, ఏమన్నా ధర వచ్చింది అంటారు. ఏడలేదు రేటు. ఇంత రేటు అంటది, అది లేదు. గంటకు ఒక రేటు చెప్తారు. మీరు? మేము బాల్కొండ, నాగపూర్, మాది బాల్కొండ మండలం. మేము అప్పుడు 11 కొట్టంగా వచ్చినాం. ఇవాళ ఐటట్లే కొడతలేదు. ఏడ ఏం లేదు. ఏమున్నది ఇక్కడ? మేము వాళ్ళ కోసం వెయిట్ చేసుడు. ఎండకు కాదా, ఎండకు ఏడ కూర్చుందామన్నా ఏం లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు, నిర్వడుతున్నాం. రైతుల ఆవేదన మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఎట్లా ఉందో సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అట్లానే ఉంది. మొత్తం ఏ ఇతర వ్యాపారస్తులతో ఏదైనా బిజినెస్ సంబంధించి కావచ్చు, కమర్షియల్గా ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ ఉత్పాదన చేసినప్పుడు దాని ఎంఆర్పి వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది అంచెలంచెలుగా పెంచుతూ వస్తారు. మరి రైతు మేము చిన్న ఉన్నప్పుడు కూడా అదే రేట్ ఉంది, ప్రజెంట్ కూడా అదే రేట్ ఉంది. మరి ఇట్లా ఉంటే ఎట్లా గిట్టుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కి సంబంధించి ఫెసిలిటీస్ ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. గ్రౌండ్ స్థాయిలో ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉంటారో క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, పసుపు వేసే క్రమంలో ఈ తెగులు కావచ్చు, మిగతా సంబంధించిన ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళతో చర్చలు జరుపుతూ వాళ్ళకు అవగాహన కల్పిస్తే మరింత దిగుబడి పెంచే అవకాశం దిశగా మేము ముందుకెళ్తామని రైతులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ అధికారులు మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి పసుపు అయితే పెద్ద మొత్తంలో వస్తుంది. మరి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు. మాట్లాడదాం దీనికి సంబంధించి. మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉన్నారు అపర్ణ గారు. ఈ మధ్య కాలంలో చాలా బంద్ అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వర్షాభావ కారణంగా ఒకరోజు బంద్ పెట్టారు. మొన్న కంటిన్యూగా 2, 3, 4 తేదీలు బంద్ పెట్టారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల నుంచి మనకి ఇప్పటికే తెలంగాణలో ముఖ్యంగా నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ డిస్టిక్తో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో పసుపు వస్తుంది కొనుగోలు. మరి నిల్వ పెరిగిపోతుంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి కాంటాలు పెట్టడం కావచ్చు, ఇదంతా చాలా జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఏం చెప్తారు దీని గురించి? నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు సీజన్ అనేది జనవరి 15 తర్వాత స్టార్ట్ అవుతుందండి, సంక్రాంతి తర్వాత కూడాను. అయితే అరైవల్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ ఉన్నా కానీ జనవరి మాసంలో, ఫిబ్రవరిలో కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. మళ్ళీ రేట్స్ పరంగా కూడాను లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం రేట్స్ చాలా మంచిగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనకి హైయెస్ట్ 13,000 ఉండింది, మోడల్ ప్రైస్ వచ్చేసి 11,000 ఉండింది. ఈసారికి వచ్చేసరికి 15,000 మ్యాక్సిమం ఉంది, మోడల్ ప్రైస్ వచ్చేసి 13,000 ఉంటుంది. అయితే ఇక్కడ అరైవల్స్ పరంగా కూడాను అరైవల్స్ ఎక్కువ ఉన్న రోజు మనకి బిడ్డింగ్ అనేది చాలా లేట్గా అవుతుంది. అంటే బిడ్డింగ్కి టైం అవుతుంది కాబట్టి విన్నర్ లిస్ట్ కొంచెం 6-7 o'clockకి డిక్లేర్ అవుతుంది. దానికి అనుగుణంగా మనకు నెక్స్ట్ డే వచ్చే అరైవల్స్ తెప్పించాలా లేదా అనేసి వాళ్ళు మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రెస్ నోట్ కూడా జారీ చేస్తాం మేము. ఇప్పుడు ఈ హోలీ సందర్భంగా మనకు 2 రోజులు సెలవు ఇవ్వడం జరిగింది. అది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. వాళ్ళు రాతపూర్వకంగా మాకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. మేము కూడా హైయర్ అథారిటీస్కి చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రతి సంవత్సరం ఉండేది. ఇది పండుగలకి వాళ్ళు రిటర్న్లో ఇస్తారు, మేము కూడా రిటర్న్లో హైయర్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తాం మార్కెట్ ట్రాన్సాక్షన్స్ క్లోజ్ ఉంటాయి అనేసి. సో దాని ప్రకారం మనకు అరైవల్స్ కూడా ఎక్కువ వచ్చింది. ఈ రోజు మనకు 55,000 బస్తాలు వచ్చింది. దాని కూడాను లాట్ ఐడీస్ కూడా మొత్తం 8,500 లాట్ ఐడీస్ కూడా జనరేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బిడ్డింగ్ అవుతుంది. వాళ్ళు బిడ్డింగ్ చేసే ప్రక్రియని బట్టి మనము 6 o'clock వరకు 7 o'clock వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది.
మధ్య కాలంలో రైతులు మార్కెట్ యార్డ్కి వచ్చి అంటే ఇక్కడ ముట్టడి చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకు అట్లా రైతులు ఈ ఆగ్రహం తెప్పించేందుకు అధికారులు ముందస్తుగా ఇదైతే 2.0 వర్షన్ని ఎందుకు ఇంప్లిమెంట్ అని రైతుల దగ్గరికి చెప్పాల్సి ఉండేది, ఇవన్నీ జరగకుండా రైతుల ఆగ్రహానికి గురయ్యారు. 2.0కి సంబంధించి మనకు సెల్లార్ రిజిస్ట్రేషన్లో ఫోన్ నంబర్ అనేది మ్యాండేటరీ అండి. సో దీనికి సంబంధించి మనం ప్రతి సంవత్సరము సీజన్ కంటే ముందు స్టార్టింగ్ సీజన్ ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో జనవరి మాసంలో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్కి అనేసి ప్రతి గ్రామానికి పసుపు పండించే ప్రతి గ్రామానికి మనము మన స్టాఫ్ని పంపించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మొబైల్ నంబర్స్ కూడా తీసుకురావాలి కంపల్సరీగా అనేసి మేము ప్యాంప్లెట్స్లో దాంట్లో కూడా ప్రింట్ చేయించాము. వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది, పంచడం జరిగింది. అక్కడ వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ 1.0లో అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ అరైవల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1.0లో కంటిన్యూ చేయమనేసి మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో కొంచెము లాస్ట్ వెడ్నెస్డే వచ్చేసి కొంచెం లాస్ట్ 1.0 అప్లికేషన్ సడన్గా ఆపేయడం జరిగింది. దాని గురించి అనేసి మేము హయ్యర్ అథారిటీస్తో మాట్లాడి కొంచెం ఎక్స్టెన్షన్ అడిగాము. వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అనేది మేము అవేర్నెస్ ప్రోగ్రాంలోనే చెప్పడం జరిగింది రైతులకి తీసుకురావాలా కంపల్సరీ అనేసి. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఆధారంగా మా రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ మొబైల్ నెంబర్ చెప్పేసి మళ్ళీ ఆ డేటా ఫీడ్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. అంటే మాకుండదు, వాళ్ళు చెప్పడం అవసరం ఉండదు, మాకు ఫీడ్ చేయడం అవసరం ఉండదు. ఫోన్ నెంబర్ ఒకసారి రిజిస్టర్ అయితే ఆ నెంబర్ ద్వారానే వాళ్ళు పసుపు కొనుగోలు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో అది చెప్పడం జరిగింది. మీరు ఎంత రైతులకు అంత వివరించినప్పటికీ రైతులు ఇంత ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రైతులు మొబైల్ నెంబర్ ఇవ్వడానికి అనేసి కొంచెం వెనకాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఓటీపీ అడగగానే మనకు మనీ అంతా డీవియేట్ అవుతుంది. సో అది దాని గురించి అనేసి వాళ్ళు మైండ్లో పెట్టుకొని కొంచెం మొబైల్ నెంబర్స్ ఇవ్వడానికి అనేసి వాళ్ళు వెనకాడుతున్నారండి. దానికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేపడతాము. మా కమిషన్ ఏజెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి చెప్పిస్తాము. వాళ్ళకి ప్రత్యేకంగా పిలిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము. ఫర్దర్గా మేము అన్నీ చేపడతాం అనమాట. ప్రతిరోజు ప్రజెంట్ ఎంత కొనుగోలు రైతులకి కొంచెము ఎక్స్ప్లెయిన్ చేసి నెమ్మదిగా చెప్పాల్సి ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు అర్థం చేసుకుంటారు, అట్లా ఏం లేదు, అర్థం చేసుకుంటారు. ఫర్దర్గా మేము అన్నీ ఇప్పుడు ఆల్రెడీ మేము ఇట్లా అవుతుందనేసి మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 3 డిస్ట్రిక్ట్స్ తాలూకు డేటా రైతుల డేటా ఏదైతే టర్మరిక్ బెనిఫిషియరీస్ డేటా ఉందో మేము తెప్పించి మా ఎవరైతే ఈనామ్ 2.0 అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకు పంపించడం జరుగుతుంది, అప్డేట్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు మనకి రోజు వారీగా మనకి 30,000 బ్యాగ్స్ వరకు వస్తుంది. ఆన్లైన్ ఎంతవరకు అమ్ముడుపోతుంది వీళ్ళ తీసుకొచ్చిన పసుపు? దాదాపుగా అన్నిటికీ కూడా లాట్ ఐడీ జనరేట్ అవుతున్నాయి, అన్నిటికీ కూడా ట్రాన్సాక్షన్స్ అంటే బిడ్డింగ్ అవుతుంది, విన్నర్ లిస్ట్ డిక్లేర్ అవుతుందండి. ఎప్పుడు అంటే రైతుకు ఒకవేళ రేటు నచ్చకుంటే క్యాన్సిలేషన్కి ఇస్తాడు, తర్వాత నెక్స్ట్ డే పుట్టప్ చేయడం జరుగుతుంది. రైతులు 2 రోజులు ఉంటున్నాం మార్కెట్కి వచ్చి 3 రోజులు మేము గత 3-4 రోజుల కింద వచ్చినప్పుడు హాలిడేస్ ముందర 3 రోజులు అయిందండి వచ్చి పసుపు అసలు పరిస్థితి ఇట్లా ఉంది అంటున్నారు. అసలు అది లాస్ట్ వెడ్నెస్డేది. అది దాని తర్వాత మళ్ళీ సజావుగా సాగినాయి ట్రాన్సాక్షన్స్ అని. ఎందుకంటే 1.0 యాక్సెస్ ఇచ్చారు వాళ్ళు, సజావుగా జరిగినాయి. ఫస్ట్ జనవరిలో ఎంత మొత్తం రిసీవ్ అయింది, ఫిబ్రవరిలో ఎంత వరకు? జనవరి మాసంలో ఈ సంవత్సరం మనకి 26,000 క్వింటాల్స్ వచ్చింది. ఫిబ్రవరి మాసంలో మనకి దాదాపుగా అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ 2 లక్షల క్వింటాల్లో వచ్చింది పసుపు. ఇప్పుడు కూడా ఈ రోజుకి మార్చ్ పీక్ సీజన్ కాబట్టి ఫస్ట్ డేనే స్టార్టింగ్ ఆఫ్ మార్చ్ ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ డే. మనకి 55,000 బస్తాల పసుపు వచ్చింది ఈరోజు. ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి మొత్తం దగ్గరకు వచ్చినట్టు? ఈ సీజన్కి మొత్తంకి కలుపుకొని 8 లక్షల క్వింటాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. టర్మరిక్ క్వాలిటీని బట్టి ఉంటుంది. మేము అంటే వాళ్ళు రైతు తీసుకొచ్చే క్వాలిటీని బట్టి రేట్ వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించినాం, అసలు ధర రావట్లేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మహా అంటే ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజులనే 15,000 వరకు అయింది. అంతకుముందు 11, 10, 8, 9, 13 వరకే హైయెస్ట్గా. ఒక వారం కింద చూసుకుంటే 13,000 వరకే ఉంది. ఇప్పుడే అట్లా అంత రైతులు అక్కడ మొత్తం తేమని చాలా అవన్నీ చేసుకొని ప్రాసెస్ అంతా చేసుకుని వస్తున్నారు. మరి చూసుకోవచ్చు, మీకు హార్డ్ కాపీ ఇస్తున్నాను అందరికి వచ్చిన వాళ్ళు. ఇది మాక్సిమం అండి, లాస్ట్ ఇయర్ 11,000 మోడల్ ప్రైస్ 11,000 ధర వాళ్ళకి ఇది మాక్సిమం ధర. ఇది లాస్ట్ ఇయర్ అంతా డే వైజ్ చూడండి. మాక్సిమం రైతులు చాలా ఆందోళన వ్యక్తం, ధర పెరగాలి, మేము ఇంత కష్టపడేస్తున్నామండి. అధికారులుగా మీరు ఎట్లా కృషి చేస్తున్నారు ధర పెరుగుదల కోసం? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరంలో ధర ఎక్కువ ఉందండి. 15,000 నుంచి 2,000, 2,500 వరకు కూడా డిఫరెన్స్ ఉంది. హైగా ఉంది ధర వాళ్ళు తెచ్చిన క్వాంటిటీని బట్టి. ఎందుకంటే మనము 8 లక్షలు క్వింటాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో కురిసిన వర్షానికి కొంచెం డ్యామేజ్ అయింది, క్రాప్ డ్యామేజ్ అయిందని చెప్పారు. సో దాని ప్రకారం డ్యామేజ్ అయిన దాంట్లో కూడా
కొంచెం అరైవల్స్ తగ్గింది. అరైవల్స్ తగ్గినప్పటికీ వచ్చిన దానికి మాత్రం ధర మంచిగానే వస్తుంది. ఇప్పుడు 15,000 14,000 15,000 మాక్సిమం ఉంది ఫిబ్రవరి మాసంలో అంతా కూడాను. మోడల్ ప్రైస్ 13,000 ఉంది. రైతులకి ఏదైతే టర్పలిన్ కవర్లు ఇచ్చిన మాత్రం ఇచ్చారట, మిగతా అంతా ఏదైతే షెడ్లలో వేసుకోకుండా కింద ఉంచడం వల్ల చాలా నష్టపోయినామని చెప్తున్నారు. మొత్తం పచ్చిగా అయిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కింద నుంచి పైకి తీసుకురావడము డబుల్ చేపిస్తున్నారు పని అని. కింద నుంచి పైకి అంటే నాకు వర్షం ఉన్నప్పుడు షెడ్లలో వాళ్ళకి ఏపీయాల్సింది ఉండగా మొత్తం కిందనే ఉంటుంది, మొత్తం కిందనే ఉంటుంది. వచ్చింది 10 నిమిషాల పాటు చినుకులు పడ్డది. కామారెడ్డిలో పడినంత వర్షం కూడా పడలేదు నిజామాబాద్లో. 10 నిమిషాలే పడింది, అది కూడా చినుకులు పడ్డాయి. దానికే మేము 7,500 టర్పాలిన్లు ఇచ్చాము. కవర్ షెడ్స్లో పోసుకున్న వాళ్ళు, కుప్పలు పోసుకున్న వాళ్ళు కూడా కవర్ చేసుకున్నారు. టర్మరిక్ ఇక్కడ పోసుకున్న వాళ్ళు కూడా కవర్ చేసుకున్నారు. ఒక్క హీపు మొత్తం మార్కెట్ యార్డ్లో ఒక్క కుప్ప కూడా తడవలేదు. ఓవరాల్గా రైతులకు ఇప్పుడు కొనుగోలు పెరుగుతుంది, రైతుల నుంచి స్టాక్ పెద్ద మొత్తంలో వస్తుంది, చివరి దశ అని చెప్పొచ్చు. ఎలాంటి సజెషన్ ఇస్తాను చెప్పలేము, అంటే ఇంకా 1 మంత్ ఉంది మనకి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పెద్ద మొత్తంలో వస్తుంది పసుపు. ఈ 3-4 రోజుల హాలిడేస్ పరంగా కావచ్చు, చాలా మటుకు ప్రాసెస్ చేసి కూడా మొత్తం పీక్ అరైవల్స్ ఉంటాయండి. మార్చి నెల కూడా పీక్ సీజన్ టర్మరిక్. ఈ నెల కూడా మొత్తం హెవీ అరైవల్స్ ఉంటుంది టర్మరిక్ది. ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ఒకేసారి అనేసరికి దాదాపు 1 కిలోమీటర్ వరకు జామ్ అయింది మార్నింగ్ సెషన్ అంతా కూడా. అసలు రైతులకు మీరు పసుపు గురించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి స్టాక్ తీసుకొచ్చే విధానం? రైతులు వాళ్ళు తీసుకొచ్చిన సరుకుకు వాళ్ళు తొందరగా వచ్చి లాట్ ఐడీస్ తీసుకుంటే తొందరగా ట్రాన్సాక్షన్స్ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. విన్నర్ లిస్ట్ తొందరగా డిక్లేర్ చేస్తామండి. వాళ్ళు కొందరు వస్తున్నారు, కొందరు తీసుకుంటున్నారు, కొందరు సరుకు పంపిస్తున్నారు, తర్వాత వస్తున్నారు. ఇక్కడ ప్రొసీజర్ ఏంటి? రైతు వచ్చే వరకు కుప్పలు పొయ్యరు, దానికి లాట్ ఐడి ఇష్యూ చేయడం జరగదు. సో దయచేసి రైతులు వాళ్ళు ఒకవేళ పసుపు సరుకు పంపించినట్టయితే నెక్స్ట్ డే ఇమీడియట్గా తొందరగా రండి. తొందరగా వస్తే మీ సరుకు కుప్పలు పోయడం జరుగుతుంది. అట్లాగే లాట్ ఐడి కూడా తొందరగా జనరేట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది మాకు ఫాస్ట్గా అవుతుంది. బిడ్డింగ్ కానీ విన్నర్ లిస్ట్ డిక్లేర్ చేయడం కానీ. సమ్మర్ ఉంది, రైతులు బయట వెళ్ళాలంటేనే ఇబ్బందులు తలెత్తున్నాయి. బయట మొత్తం ఎండ ఎక్కువ ఉంది. ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? రైతులకు ఎట్లా భరోసా ఇస్తారు? ఇప్పుడు ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని మేము ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సెటప్ చేసినామండి ఫీల్డ్ ఆఫీస్లో. అక్కడ సెంటర్ ఉంది. అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎండ ప్రభావం వల్ల నీరసమ్ము అది ఇది కొన్ని హెల్త్ ఇష్యూస్ అరైజ్ అవుతాయి. దాని గురించి అని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సెటప్ చేశాము. ఇప్పుడు ఉన్న ఎండాకాలం అంటే ఎండని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ కూడా మా హెచ్ఓడి మా డైరెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే హెల్త్ కేర్ సెంటర్ పుటప్ అంటే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు మర్చెంట్స్ అసోసియేషన్లో ఉంది హెల్త్ కేర్ సెంటరు. సో వాళ్ళు ఇది ఏంటి ఓఆర్ఎస్ శాషెట్స్ మామూలుగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు అన్ని మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, మళ్ళీ రైతు రెస్ట్ హౌస్ ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్లో రైతు తీసుకొచ్చిన స్టాక్కి అంటే రైతు అనగానే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు అండి. జెంట్స్కి ప్రత్యేకంగా రైతు రెస్ట్ హౌస్ ఉంది, లేడీస్కి కూడా ప్రత్యేకంగా సపరేట్ గెస్ట్ హౌస్ ఉంది. సో రాత్రి ఒకవేళ వాళ్ళకి ఇక్కడ జస్ట్ విన్నర్ లిస్ట్ డిక్లేర్ అయ్యి పేమెంట్ తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఇక్కడ వసతి సౌకర్యం ఉంది రైతు రెస్ట్ హౌస్ రూపంలో. వాష్రూమ్స్ ఇబ్బందులు కూడా గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాతదాన్ని అసలు రిపేర్ చేయనటువంటి పరిస్థితి, రైతులకు చాలా ఇబ్బంది జరిగినటువంటి అంశం. ఎట్లా చేయించారా మరి? రిపేర్ అంటే రైతు రెస్ట్ హౌస్ అంటే వాష్రూమ్స్ ఉన్నాయండి, 17 వాష్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్కి 17 బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ రైతు రెస్ట్ హౌస్లో వాష్రూమ్స్ ఉన్నాయి. మార్కెట్ యార్డ్లో ఎక్కడ కూడా మీరు వెళ్ళండి ఓపెన్ వాష్రూమ్స్ ఉన్నాయి. జెంట్స్కి లేడీస్కి సపరేట్గా వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ పరంగా ఏమి ఇబ్బంది లేదు. డ్రింకింగ్ వాటర్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. అండ్ రైతు రెస్ట్ హౌస్లు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది, అండ్ క్యాంటీన్ కూడా ఓపెన్ చేయించాం. సో ఇది మొత్తానికి పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి పెద్ద మొత్తంలో తరలి వస్తుంది. గత 4 రోజులుగా మార్కెట్ యార్డ్ బంద్ ఉండడం కారణంగా కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో అయితే వస్తుంది. గత కొన్ని రోజులుగా జనవరిలో స్టార్ట్ అయినటువంటి సీజన్ ఇంకా నెల రోజుల వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పెద్ద మొత్తంలో ఇక్కడ ఓన్లీ కేవలం తెలంగాణ కాకుండా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి కూడా పెద్ద మొత్తంలో పసుపు తీసుకొస్తున్నారు. పసుపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశాము, ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పేసి సెక్రటరీ కావచ్చు, చైర్మన్ కావచ్చు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేసేటటువంటి అంశంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరింత రైతులకు సంబంధించినటువంటి ధర కావచ్చు, అన్ని రకాలుగా మంచి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మంచి ధర వచ్చింది, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.